హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఈరోజు మేము చూపించే వీడియో. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇదొచ్చేసి నల్గొండ జిల్లాలో పానగల్లు అనే గ్రామంలో ఉంటుంది. నల్గొండకి బైపాస్ నుంచి అయితే దగ్గరే అని చెప్పొచ్చు. ఇక్కడ మేము ఈ గుడికి వెళ్ళడం కూడా ఫస్ట్ టైము. ఎప్పుడూ అంటుంటే వినేవాళ్ళం కానీ మాకేదైనా దేనికైనా టైం రావాలన్నట్టు మేమింకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. దారిలోనే కదా ఒకసారి చూసి వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడైతే మనకి ఆత్మలింగము. మనం ఇక్కడ ఆత్మలింగం దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఛాయా సోమేశ్వర స్వామి దర్శనానికైతే వెళ్ళొచ్చు. ఇక్కడైతే శివరాత్రి, కార్తీక మాసంలో పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఇక్కడైతే కొలను ఈ గుడి మొత్తం చాలా అంటే చాలా బావుంది. ఈ గుడి ఆవరణంలో అంతా. ఇంకా ఇక్కడైతే అంతా స్టోన్‌తోనే జేసిర్రు. ఈ స్వామియే ఛాయా సోమేశ్వర స్వామి. ఈ శివలింగం వెనకాలైతే ఒక షాడో పడుతుంది. ఇక్కడైతే 18 పిల్లర్లుంటాయి. ఏ యొక్క పిల్లర్ నీడ పడుతుందా అనేసి చాలా మంది పరిశోధన జేసిర్రు. కానీ అది ఏ పిల్లర్ నీడ కాదు. స్వామి యొక్క మహత్యము. ఇంకా మనం ఎదురుగా కనిపించే పిల్లర్ మీద మనం చేయి పెడితే మనకి నీడ తెలుస్తుంది గదా! కానీ ఇక్కడ అలా ఎలాంటి మన చేతి ఆనవాళ్ళు ఏవి పడవు. ఇంకా ఇక్కడ గుడి యొక్క ప్రత్యేకమైతే ఛాయనే. ఛాయ అంటే నీడ. శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయము. ఇందుకే ఈ స్వామికి ఇలా పేరొచ్చేసింది. ఇక్కడ మనకి ఎదురుగా సూర్య భగవానుడుంటారు. ఇక్కడ బ్రహ్మంగారి ఆలయం ఉంటుంది. మనకైతే 18 పిల్లర్లలో దేని నీడ పడుతుందా అని చాలా పరిశోధనలైతే చేశారు. అవి ఎలా వస్తుంది అనేసి. కానీ అది స్వామివారి మహత్యం. ఇక్కడ పిల్లర్ పైన చెక్కిన శిల్పాలు కానీ, ఈ గుడి ఆవరణ కానీ అంతా రాయితోనే నిర్మించారు. ఎంత బావుందంటే నిజంగా ఈ జనరేషన్ పిల్లలకి చూపించవలసిన గుడి అనే చెప్పొచ్చు. అలాగే ఇక్కడైతే మేము వెళ్ళడం ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం మాకంతా కొత్త కొత్తగా ఉంది. మేము ముందే ప్లాన్ చేసుకుంటే బిల్వపత్రం, ఇంకా అభిషేకం కిట్టు అవన్నీ తీసుకెళ్ళేవాళ్ళం. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళాము. కానీ మేము అభిషేకం చేపిచ్చాము. చాలా మంచిగా అనిపిచ్చింది. నిజంగా స్వయంభూ గుళ్ళకున్న మ్యాజిక్ అని అదనే చెప్పొచ్చు. మనకి స్వయంభూ గుళ్ళకి వెళ్ళగానే మనకి ఆ ప్రశాంతత, ఆ వైబు చెప్పలేం మాటల్లో అసలు. ఇక్కడైతే కొలను గూడా ఉంది. ఇక్కడ స్టోన్స్ పైనుంచయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇందులో చాపలు, తాబేళ్ళు, ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ చాలా జరుగుతున్నాయి ఈ గుడిలో అయితే. ఇక్కడైతే హంసలు గూడా ఉన్నాయి. వెనకాల పురాతనమైన గుడి. గుడి ముందు కొలను ముందు ఇంకా పచ్చని వరి పొలాలు, ఇంకా చుట్టూ కొబ్బరి చెట్లు. ఈ లొకేషన్ అయితే చాలా బావుంది. నిజంగా మన పిల్లలకి చూపించాల్సిన టెంపుల్ అనే చెప్పొచ్చు. ఇంకా కొలను చుట్టూ మంచిగా సీసీ రోడ్డుంది. దాని చుట్టూ కొబ్బరి చెట్లున్నాయి. ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ జరుగుతాయంట. మా మేము వెళ్ళినప్పుడు గూడా 4, 5 షూట్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర గూడా మనకి కనిపిస్తుంది. ఈ గుడి యొక్క చరిత్ర ఇవన్నీ. గుడి నుంచి కొన్ని విషయాలు మనం పంతులు గారితో తెలుసుకుందాం. ఇది ఛాయా సోమేశ్వరాలయం అండి. ఇక్కడ గర్భగుడిలో పడే నీడ ఏదైతే ఉందో ఛాయాదేవి. మనం ఎదురుగా సూర్యనారాయణ స్వామిని చూస్తుంటాం. ఈ సూర్యనారాయణ స్వామి ధర్మపత్ని అసలైన పేరు ఛాయాదేవి. మనము తెలుగులో లేదా సంస్కృతంలో నీడను ఛాయ అని పిలుచుకుంటాం. ఈ నీడ ఎందుకిలా పడుతుందంటే, కొందరు ఆర్కియాలజిస్టులు ఏమన్నారంటే, కొన్ని పిల్లర్ నీడలు కలిసి ఒక దగ్గర ఓవర్‌లాప్ అయ్యి, కలిసి పడుతున్నాయని జెప్పారు ఆర్కియాలజిస్టులు. కానీ ఒకవేళ పిల్లర్ నీడే అనుకుంటే గూడా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు లైట్ తిరిగే కొద్దీ మన నీడైతే ఎలా మారుతుందో అలా మారాలి. కానీ ఇక్కడ అది జరగదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు నీడ అలాగే ఉంటుంది. ఈ ప్రతి ఈ ఆలయం యొక్క నీడ ఎదురుగా అక్కడ కోనేరులో నీడ రూపంలో వచ్చి పడుతుంది. ఈ నీ ఈ టెంపులు ఒక 1050 సంవత్సరాల పురాతనమైన టెంపుల్. చోళులు, కాకతీయులు ఆ టైంలో నిర్మించినది. ఎప్పుడైతే మన 1000 స్తంభాల గుడి ఆ రకంగా ఉండే ఇక్కడ చిత్రాలుంటాయి పిల్లర్ల మీద. అంటే మనకు గూగుల్‌లో స్కాన్ చేసినా గాని మనకు ఈ ఈ టెంపుల్ ఎప్పటిదో అని ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ నీడ ప్రత్యేకత ఏందంటే, ఛాయాదేవి పూర్వంలో అప్పుడు కఠోర దీక్ష చేస్తదనమాట. శివుడి అనుగ్రహం కోసం, శివుడి దర్శనం కోసం. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆమె దీక్షకి ఈ కరిగిపోయి
ఫలితం ఇస్తాడనమాట. అంటే ఎలా ఎలా అంటే నీకెల్లప్పుడూ దర్శనం దొరుకుతది. సూర్యుడు ఉన్నంత సేపు ఇక్కడ ఆమెకు దర్శనం దొరుకుతదనమాట. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు నీడ ఉంటది. శివుడి మీద నుంచి అలా నిటారుగా గోడ మీద పడుతూ ఉంటది. ఒకవేళ పిల్లర్ నీడ అనుకుంటే గూడా ఇక్కడ ఏ పిల్లర్ రూపంలో గూడా ఆ నీడ మనకు ఏర్పడదు. ఒకసారి మీరు పిల్లర్ నీడ చూడొచ్చు. తర్వాత వీడియో షూట్ చేసినాక చూపిస్తారు. అయితే ఈ పే అంటే పిల్లర్ నీడ కదలదు. మరొకటేంటంటే సూర్యకిరణాలు కాలప్రవాహం ఎట్లున్నా సరే, వానాకాలంలో, చలికాలంలో మబ్బులు అడ్డం గుండి సూర్యకిరణాలు గుడి లోపలికి పడకున్నా, ఆ టైంలో కూడా నీడ అనేది మనకు కనిపిస్తదనమాట. కాలప్రవాహం ఎట్లున్నా సరే, సూర్యుడు ఉన్నాడంటే నీడ పడతది. అది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. స్టేబుల్‌గా ఉంటదండి. సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 12, 12:30 వరకు ఓపెన్ ఉంటది. అభిషేకాలు ఎల్లప్పుడూ ఉంటాయి. సాయంత్రం 5 గంటల నుండి 7:30, 8 గంటల వరకండి. ఎప్పుడైనా రావచ్చు, దర్శనం జేసుకోవచ్చు.